Dear people of God, greetings to all in the matched name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic rereading the scriptures with the risen Lord. పునరుద్ధారణైన క్రీస్తు ప్రభుల వారితో వాక్యాన్ని పునః పరిశీలించుట, చదువుట, ధ్యానించుట. తనలో వంచి ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రము. మీరు ఇప్పుడు మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆయుత్తపరచమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము అనేక మార్పులకు, నిర్మాణాత్మకమైన మార్పులకు పునాది పలికింది. ఇప్పుడు లేఖన భాగాలను లేదో పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను, అప్పటి వరకు ఉన్నటువంటి లేఖనాలను క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన వెలుగులో ధ్యానం చేయాల్సినటువంటి ఒక క్రొత్త అవసరత ఏర్పడింది. అప్పటి వరకు యూదా మతం ఒక మార్గంలో ప్రయాణిస్తే, క్రీస్తు ప్రభుల వారి రాక, ఆయన మరణ పునరుద్ధానాలు యూదా మతానికి ఒక కొత్త భాష్యాన్ని పలికింది. ఆ కొత్త మార్పును ఆస్వాదించిన వారు, ఆహ్వానించిన వారు, స్వీకరించిన వారు అందరూ క్రైస్తవ్యంలోనికి చేరినారు. మిగిలిన వారు అట్లనే ఉండిపోయినారు. మరి ఆయన పునరుద్ధాన వెలుగులో ఈ లేఖనాలను మనం అర్థం చేసుకోవటం అనేటటువంటిది ఒక బృహత్తరమైన సంగతి. ఇట్ వాజ్ నాట్ న్యూ. అప్పటికే ఒకసారి మరి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే, ధర్మశాస్త్రం అంతా జరిగిపోతూ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ప్రజలు దాన్ని మర్చిపోయే ఒక క్రమంలో దేవాలయ పునః పనులు, లేదో ఏమనాల మనము, ద రెనోవేషన్, దేవాలయ మరమ్మతులు, ఇట్లాంటి పనులు జరిగేటప్పుడు మరి చాలామంది పండితులు చాలా రకాలైనటువంటి విశ్లేషణలను ఇచ్చినారు. ఏమని అంటే, ఒక గ్రంథం దొరికింది వాళ్ళకు. ఎప్పటిది అది? కొంతమంది పండితులు, యాజకులు దానిని ప్లేస్ చేసినారు ఆ ప్రాంతంలో. ఆ యాజకులు తప్ప అక్కడికి ఎవరు పోరు కనుక వారు దానిని తీసుకొని వచ్చి రాజు చేతికి ఇచ్చినారు అని కొంతమంది. అది పూర్వం నుండే అక్కడ దేవాలయంలో ఉంచబడింది. దేవాలయం శుభ్రపరిచేటప్పుడు, మరమ్మతులు జరిపేటప్పుడు ఆ పుస్తకం, గ్రంథం బయటపడింది. అది వాళ్ళు తీసుకొని వచ్చి రాజుకి ఇచ్చినారు. ఇంకొక వర్షన్. ఏది ఎట్లున్నా, ఏ న్యూ బుక్ విచ్ వాజ్ హిడన్ అండర్ ద గ్రౌండ్ ఆఫ్ ద టెంపుల్ వాజ్ నౌ గివెన్ టు ద కింగ్. దాన్ని ఆయన చదివించినాడు. యెహోవా యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. ఇదంతా చదివేసిన తర్వాత అప్పుడు రాజు నిర్ణయం మనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయంలో 29వ వచనంలో 31, పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసెను. దిస్ ఇస్ ద ప్రామిస్ దట్ ద కింగ్ హెస్ మేడ్. అప్పటికే వాళ్ళు ఏమైపోయినారంటే, ఏదో అన్య దేవతల ఆరాధనలు చాలా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితులలో ఈ పుస్తకాన్ని దే స్టార్టెడ్ టు రీడ్ ఇట్. అప్పుడు రాజు ఇదంతా చదివిన తర్వాత, నేను ఇంకా ఇవన్నీ ఏం చేయను, నేను దేవుని ఆజ్ఞలను అనుసరించి, కట్టడలను అనుసరించి, శాసనాలను అనుసరించి నేను బ్రతుకుతానని హీ మేడ్ ఎ డెసిషన్. ఒక నిర్ణయం చేసేసినాడు ఆయన. ఒక నిర్ణయము చేసేసినాడు. ఆ తర్వాత ఆ ప్రాంతమందు ఉన్నటువంటి అన్య విగ్రహములన్నిటిను ఏం చేసినాడు చూడండి. 33, మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి, ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాను. ఇప్పుడు చేశాను అంటే అప్పుడు ఏం చేసినట్టు?
See, they have forgotten the deeds that God has did to them. ఇప్పుడు ఆఫ్టర్ ఫైండింగ్ దిస్ బుక్, ఆఫ్టర్ రీరీడింగ్ దిస్ బుక్, దే హవ్ డిసైడెడ్, వారు ఒక నిర్ణయం చేసినారు, దేవుణ్ణే మనం ఆచరించాలా. ఆ విగ్రహాలను తీసేసి అందరూ యెహోవాను సేవించినట్లు చేశాను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించటం మానలేదు. ఇట్లాంటి ఒక రీరీడింగ్, ఒక నపుంసకుడు మనకు కనపడతాడు అపోస్తల కార్యముల గ్రంథంలో. ఐథియోపియుల నపుంసకుడు రథమెక్కి యెరూషలేముకు వచ్చి పోతున్నాడు. ఆయనను మార్గమధ్యంలో ఫిలిప్పు ఎదుర్కొన్నాడు. దిస్ గై వాజ్ సో ఇంట్రెస్టెడ్, ఈ నపుంసకుడు, హీ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రిలీజియన్ అండ్ ఇన్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకే ఆయన అవన్నీ చదువుతున్నాడు. ఐథియోపియుల రాణి అయిన కందాకే దేవి కింద ఆమె ధనాగారం అంతటిని చూసుకునే ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళుతున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26 నుండి మనకి ఇదంతా కనబడుతుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కటే చదువుకుంటున్నాడు యెషయా గ్రంథాన్ని. దేవుని ఆత్మ ఫిలిప్పుకు దర్శనమిచ్చి పోయి వాడిని ఎదుర్కోమని పంపించింది. అతడు పోయి యెషయా గ్రంథం అంతా చదువుతున్నాడు. అతనికి అర్థం కాలేదు ఏ లేఖన భాగము. గొర్రెలను వధించెను, వదకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏలాగ మానవుగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవలేదు. ఇదంతా చదువుతున్నాడు. ఫిలిప్పు ఇతన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని అతడు చదువుతాడు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని అడిగినాడు. లేదు, ఎవరైనా నాకు దీని గురించి చెబితే కదా నాకు అర్థం కావడానికి. చెప్పినాడు. ఫిలిప్పు రథమెక్కి హీ స్టార్టెడ్ టు గైడ్. సో ఈ ఐథియోపియుల నపుంసకుడు ఫిలిప్పుతో కలిసి హీ స్టార్టెడ్ టు రీరీడ్ ద స్క్రిప్చర్ ఆఫ్ ఐజయా. తిరిగి కలిసి చదువుతున్నాడు. జ్ఞానవంతుడైన ఫిలిప్పుతో కలిసి క్రీస్తు ప్రభుల గారి గురించి తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి ఫిలిప్పుతో కలిసి తిరిగి చదువుతున్నాడు ఈ గ్రంథాన్ని. అప్పుడు అర్థమవుతుంది ఆయనకు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఇవని గురించి చెప్తున్నాడు, తని గురించా వేరొకరి గురించా చెప్పమంటానే. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖంలోనూ అతనికి అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించిన తర్వాత అతడు బాప్తిసం తీసుకొని ద హోల్ ఆఫ్రికన్ కాంటినెంట్, హీ వాజ్ ఎ విట్నెస్ టు ద హోల్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. ఈ ఐథియోపియా నపుంసకుడు, ఇన్ మెనీ బుక్స్ వీ కెన్ రీడ్ దట్ దిస్ మ్యాన్ was the person who has proclaimed gospel to the entire African continent. అట్లాంటి ఒక when he reread the Bible, when he reread the scriptures, he could change a continent. You see? తర్వాత ఇద్దరు యువకులు, ఇద్దరు మనుషులు ఎమ్మాయికి పోయే దారిలో యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి నడుస్తున్నారు. దే కుడ్ నాట్ రికగ్నైజ్ దట్ ఇట్ వాజ్ జీసస్ క్రైస్ట్. దే కుడ్ నాట్ రికగ్నైజ్. బాధపడతా మాట్లాడుకుంటున్నారు. యేసు స్వామి ఇంటరప్ట్ చేసినాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? నీకు తెలియదా? నీకు ఒక్కనికే తెలియదా? యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలంతా ప్రజలు ఎంత కలవరపాటు పడుతున్నారు, ఎంత దిగులు పడుతున్నారు, నీకొక్కనికే తెలియదా ఈ సంగతులు అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు తెలియదు ఏ సంగతులు, ఎవరి గురించిన సంగతులు అని అంటున్నాడు. అప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభుల వారికే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో అందుకు 20వ వచనంలో, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించిరో, సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి.
ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైనాయి. ఇవన్నీ మాట యేసు స్వామికే చెప్తున్నారు. అప్పుడు యేసు స్వామి వీళ్ళకు చెప్పిన సంగతి ఏంటంటే 26వ వచనంలో 25వ వచనంలో, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు అలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భాగములను వారికి తెలిపి. వీళ్ళిద్దరి జీవితాలు ఎంత ధన్యమంటే, దే ఆర్ రీడింగ్ ద స్క్రిప్చర్స్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఈ సమస్త మార్గానికి అధినాయకుడు, ప్రతిష్టాపకుడు, ప్రారంభకుడైన యేసునాథునితో కలిసి దే ఆర్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. హౌ లక్కీ దిస్ టూ గైస్ వేర్. యేసు స్వామి తనను గురించి మోషేయు మిగిలిన అనేక ప్రవక్తలు చెప్పిన సంగతులన్నిటినీ ఆయన ఆ ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చెప్పి అదృశ్యుడైనాడు. యూ షుడ్ రీడ్ ద స్క్రిప్చర్. అండ్ when they heard all these things, they recognized that it was Jesus. And as soon as they have identified that it was Jesus, he disappeared. ఆయన వారికి అదృశ్యుడైనాడు. యేసుతో కలిసి, అందున పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభుల వారితో కలిసి ఈ లేఖనాలను మనం తిరిగి చదవాలా. వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ఎ రిజరక్షన్ పర్స్పెక్టివ్. పునరుద్ధాన వెలుగులో, పునరుద్ధాన నీడలో దీనిని మనం ధ్యానం చేయాలా. అప్పుడు ఆయన రక్షణకు మనం పాత్రలు కాగలం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. మీరు ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన నష్టాలతో ముట్టి స్వస్థత తీయండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ మేలు మాకు ఇమ్మనే స్వామి వేడుకొంచున్నాం తండ్రి.